రన్ ఫర్ జీసస్ పేరుతో ప్రత్యేక పరుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ డిప్యూటీ మేయర్ గ్రిటన్ తెలిపారు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేయుటకే ఈ పరుగు చేపట్టామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 పట్టణాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని గ్రిటన్ పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్రిటన్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 6 గంటలకు రన్ ఫర్ జీసస్ పేరుతో 10 కిలోమీటర్లు మారథాన్ రన్ ప్రారంభించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రజలను కోరారు. పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి టీ-షర్ట్లు బహూకరించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 250 చిన్న పెద్ద పట్టణాలలో నిర్వహిస్తున్నామని అన్నారు. నగరంలో గుణదల చర్చి నుంచి ప్రారంభమయ్యే మారథాన్ బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా జింకానా గ్రౌండ్ వరకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలను గ్రిటన్ కోరారు. యేసు కొరకు పరుగు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశే కాకుండా 250 పట్టణాల్లో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కృష్ణా జిల్లాలో బందరు, గుడివేడ, మచిలీపట్నం, అట్లాగే అవినిగడ్డ, జగ్గైపేట, రూజువీడు, తెనాలి, ఉయ్యూరు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి క్రైస్తవ సంఘాలు అందరూ కూడా గ్రామీణ పాస్టర్సు, గ్రామీణ క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. మున్సిపల్ ఉద్యోగులు నెల రోజులుగా చేస్తున్న దీక్షలను ఏ ఒక్క డిమాండ్ పరిష్కారం కాకుండానే విరమించడం పట్ల సిఐటియు నగర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని ప్రకటించిన ఐఎన్టీయూసీ నాయకుడు ఈశ్వర్, ఎంపీ రాజగోపాల్ ప్రలోభాలకు లొంగి దీక్షలు విరమించడాన్ని ఆయన తప్పుపట్టారు. సుందరయ్య భవన్లో సిఐటియు నాయకులు ముజఫర్ అహ్మద్, ఆర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు నెల రోజులుగా చేస్తున్న దీక్షలను విరమించటాన్ని తప్పుపట్టారు. 6 నెలలుగా కొందరికి, 3 నెలలుగా కొందరికి జీతాలు చెల్లించకుండా 177 కోట్ల రూపాయల బకాయిలున్నాయన్నారు. 700 మంది కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కేవలం 1000 మందికి మాత్రమే చెల్లించారన్నారు. 010 పద్దు కింద జీతాలు సహా మరే ఇతర డిమాండ్లను పరిష్కరించకుండానే సమ్మె విరమించటాన్ని వారు తప్పుపట్టారు. జేఏసీ కన్వీనర్ ఈశ్వర్, ఎంపీ రాజగోపాల్ ప్రలోభాలకు లొంగిపోయి దీక్ష విరమింప చేశారని వారు ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ జేఏసీ నుంచి బయటకు వచ్చి తాము పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఎంపీ పెట్టిన ప్రలోభాలకి లొంగి విరమించడం అనేది చాలా దారుణమైన విషయం, శోచనీయం. మేము అందుకోసమే కలిసి వచ్చే సంఘాలని వీటన్నిటిని కలుపుకొని ఏదైతే ఈ జేఎన్యూఆర్ఎం పథకం వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటాన్ని, అదేవిధంగా ఈ రోజుకు కూడా డాక్టర్సీఎంఐ కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు వేయలేదు కమిషనర్ గారు. వీళ్ల చేతుల్లో ఉన్న పనిని కూడా 3 ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయలేకపోయారు. ఇది అసమర్థత స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ బకాయిలు చెల్లించక పడిపోతుంటే వాటిపైన వడ్డీలు కూడా నష్టపోతా ఉన్నారు. అట్లాగే వాళ్ళు అవసరాలు, ఇంటి అవసరాలకు వీటికి లోన్లు తీసుకొని అవి నెలవారీ వాళ్ళ జీతాల నుంచి కట్ అవుతున్నా కానీ బ్యాంకులకి చెల్లించకపోవడం వల్ల వాళ్ళు తిరిగి రుణం పొందే సౌకర్యాన్ని కూడా ఉద్యోగులు పొందలేకపోతా ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా మొత్తం 177 కోట్ల రూపాయలు ఈ కమిషనర్ గారు విడుదల చేసి ఉద్యోగుల యొక్క బకాయిలు చెల్లించేదానికి వినియోగించాలి. ఇది ఇక్కడే పరిష్కారం అవుతుంది. ఇది పరిష్కారం చేయడానికి జాప్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి డిమాండ్ కూడా ఈ పోరాటం విరమించే సందర్భంలో పరిష్కారం చేయకుండా వదిలివేయడం అనేది సరైన చర్య కాదు. వన్ టౌన్లో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సేవా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ పేర్కొన్నారు. వన్ టౌన్ నెమలి బిల్డింగ్ సమీపంలో ఆదిత్య కమ్యూనికేషన్స్ ఈ సేవా కేంద్రాన్ని నూతనంగా ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ వన్ టౌన్ ప్రజల సౌకర్యార్థం ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వన్ టౌన్లో మరో 2 ఈ సేవా కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ సేవా కేంద్రాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. వ్యాపార కూడలికి దగ్గరగా ఉంది కాబట్టి అందరికి కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ సేవా కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పని వీరు కూడా చాలా సిస్టమేటిక్గా కంప్యూటర్లు అన్నీ కూడా మామూలుగా తొందరలో అందరికీ కూడా ఇది ఇచ్చిన మొత్తానికి రసీదు ఇచ్చేయడం అంతా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఇక్కడ ఉన్న దగ్గర ప్రజలందరూ కూడా వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీరు కూడా ఇంకొక మరిన్ని సేవలు కూడా వన్ టౌన్లో ఇంకా ఆల్రెడీ ఇంకో 2-3 వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అవసరం కూడా, ఎందుకంటే ఈరోజు ప్రతి బిల్లు కూడా అన్నీ కూడా ఆన్లైన్లో రావడంతో ఇక్కడ పేమెంట్ చేయడానికి అందరికీ కూడా అనువుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకుంటారని
వీరి వ్యాపారం కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ 20% మేర అదనపు ఆదాయం ఆర్జించిందని విజయవాడ డివిఎం జుబాది రఘుపతిరావు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 752 లక్షల రూపాయల మేర ఆదాయం లభించినట్లు ఆయన వివరించారు. 15% మేర ఖర్చులు తగ్గించామని ఆయన తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ విజయవాడ డివిజనల్ మేనేజర్ రఘుపతిరావు జువ్వాది సిటీ ఛానల్తో మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ గత ఏడాదితో పోల్చితే 20% మేర ఆదాయం పెరిగిందన్నారు. 752 లక్షల రూపాయల మేర ఆదాయం లభించిందని, ఇది గత ఏడాదితో పోల్చితే 120 లక్షల అదనమని అన్నారు. డివిజన్ పరిధిలో ఖర్చులు 15% మేర తగ్గించామన్నారు. రిజర్వేషన్ కౌంటర్ ద్వారా ఆదాయం 70% మేర పెరిగిందన్నారు. డివిజన్ పరిధిలో 10 ప్రాజెక్టులు 90% ఆక్యుపేషన్ రేషియో ఉందని ఆయన తెలియజేశారు. ఒక్క భవానీ ద్వీపమే 40 లక్షల రూపాయల మేర లాభాల్లో ఉందని ఆయన వివరించారు. బోటింగు కూడా మంచి స్పందన లభిస్తోందని డివిఎం రఘుపతిరావు తెలియజేశారు. వాటికి సంబంధించిన ఖర్చులు 20% మేర తగ్గించగలిగామని ఆయన తెలిపారు. గ్రోత్ ఎంత ఉందంటే దాదాపు 120 lakhs గ్రోత్ ఉందండి మనకి లాస్ట్ ఇయర్కి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం విజయవాడ డివిజన్లో టాప్లో ఉందండి గ్రోత్ పరంగా. ప్లస్ మేము ఎక్స్పెండిచర్ కూడా ఒక 15% తగ్గించామండి. ఇప్పుడు టూరిజంకి మనకి ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉందండి. అన్నిట్లో గ్రోత్ ఉందండి. కొన్ని ప్లేసెస్లో 70% గ్రోత్ ఉందండి. ఇప్పుడు మా రిజర్వేషన్స్ కూడా 70% గ్రోత్ ఉందండి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. అంతా అంటే మన విజయవాడ రిజర్వేషన్ ఆఫీస్ని స్టేట్లో ఉన్న ఈ టూరిజం ప్లేసెస్కి బుక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. దానికి కూడా చాలామంది మంచి రెస్పాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 70% గ్రోత్ ఉందండి. అది పట్టణ సంస్కరణలు పౌర హక్కులు అనే అంశంపై 2 రోజుల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో జరిగే ఈ సదస్సులో నగర ప్రణాళిక, అర్బన్ ఫైనాన్స్ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె ఆంజనేయులు తెలిపారు. నగరీకరణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన గురించి ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన వివరించారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె ఆంజనేయులు, పౌర సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ పట్టణ సంస్కరణలు, పౌర హక్కుల గురించి 2 రోజుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో జరిగే ఈ సదస్సులో పట్టణ జనాభా ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాల గురించి చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ముంబై చీఫ్ ప్లానర్ ఉమా అడ్స్మిల్లి, రైట్ టు సిటీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ అనంత్ ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వారు తెలిపారు. భవిష్యత్తు పోరాటాలకు ఈ సదస్సు వేదిక కాగలదని వారు అభిప్రాయపడ్డారు. ఈ 3 ఆర్గనైజేషన్స్ కూడా భావించాయి. కాబట్టి ఈ సదస్సు జయప్రదం చేయడానికి నగర ప్రజలుగా, నగర ప్రముఖులుగా మీ వంతు ఆర్థికంగా సహాయాన్ని, సహకారాన్ని అందించడం ద్వారా ఈ సదస్సు జయప్రదానికి తోడ్పడాల్సిందిగా, రాబోయే కాలంలో పట్టణాల్లో జరుగుతూ ఉన్నటువంటి వీటిని సమూలమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేసుకోవాల్సినటువంటి దిశగా ప్రభుత్వ పాలకుల ఆలోచనలు మళ్లించాలి అని చెప్పనేటువంటి ఒక లక్ష్యం కూడా ఉన్నది. ఆ లక్ష్యం నెరవేరాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో జరుగుతూ ఉన్నటువంటి సదస్సు కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. విలేకరుల సమావేశంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఉయ్యూరు సాంబిరెడ్డి, పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని మొగల్రాజుపురం రావుచెట్టి సెంటర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి నవరాత్రుల్లో భాగంగా నిన్న రాత్రి స్వామివారికి పౌళింపు సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పౌళింపు సేవను వీక్షించారు. షోరసోపాల పూజాంగ సమర్పయామి. ఓం పవన్ దేవేరము, ధర్మం దేవేరము, ఈశాన దేవేరము, పశుపతి దేవేరమ, ఓం రుద్రదేవేరము, ఉగ్రదేవేరము, రుద్రసుదేవసపతి నమః, ఉగ్రసుదేవసపతి నమః, ఓం భీమసుదేవసపతి నమః, ఓం మహా దీపాదేవత సహిత శ్రీరామచంద్ర స్వామి దేవతాయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర
ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. ఏ వయసు వారికైనా స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే నడకను మించిన వ్యాయామం లేదు. వ్యాయామాలలో నడక రారాజుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఓ అరగంట పాటు ఉదయం నడిస్తే చాలు, రోగాలు మన దరి చేరవు. మధుమేహం, బీపీ, స్థూలకాయం వంటి సమస్యలను నడక ద్వారా ముందే నివారించవచ్చు. ఉదయం అరగంట నడవటం సాధ్యం కాకపోతే అల్పాహారం తర్వాత 10 నిమిషాలు, మధ్యాహ్న భోజనం తర్వాత 10 నిమిషాలు, రాత్రి డిన్నర్ తర్వాత మరో 10 నిమిషాల చొప్పున వాకింగ్ చేయండి. తీసుకున్న ఆహారం జీర్ణం కూడా అవుతుంది. రాత్రి భోజనం తర్వాత కుటుంబ సభ్యులంతా సరదాగా కొద్ది దూరం కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ చేయడానికి ముందు తర్వాత బాగా నీరు తాగండి. చెమట బాగా పడితే శరీరానికి అవసరమైన పోషక విలువల కోసం ఎనర్జీ డ్రింక్ తీసుకోండి. వాకింగుకు ముందు తర్వాత బరువు చూసుకోవడం వల్ల మన వాకింగ్ ఏ మేరకు ఫలితం ఇస్తుందో తెలుసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే, క్రీస్తు పాటలను తెలియచెప్పిన శిలువ ప్రదర్శనలు. కమనీయంగా సాగిన ఆది దంపతుల రథోత్సవం, తరించిన భక్తజనం. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే విద్యుత్తు కోతలు, టీడీపీ నేత బోండా ఉమా ధ్వజం. పరిశ్రమల మూసివేత వల్ల ఉపాధి కోల్పోతున్న కార్మికులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.